ముందుకండి ముందుకండి ముందు సప్లై చేయండి ఇక
నిలిపండి జేబీ సర్పంచ్ అదేవిధంగా ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గారికి అదేవిధంగా వార్డు సభ్యులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మహిళలకు యువకులకు ప్రజాప్రతినిధులకు అఖిలపక్ష నాయకులకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరికీ నా నమస్కారాలు. ముందుగా మన గ్రామ ప్రత్యేక అధికారి అయినటువంటి శ్రీ యశ్వంత్ సార్ గారిని వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాము. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారు అయినటువంటి గూప చెన్నయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఉప సర్పంచ్ గా ఎన్నుకోబడిన మహమ్మద్ కాజా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరికల్ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోబడినటువంటి మరియు గౌరవ సభ్యులందరికీ గ్రామ పంచాయతీ తరఫున మీ అందరికీ సవినయంగా నమస్కారాలు. ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ అభివృద్ధి మరి నేను
చెన్నయ్య అనబడే నేను మరికల్ మరికల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారత సార్వభౌమత్వం ఏకతత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను మరికల్ గ్రామ పంచాయతీకి ఉప సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగాన్ని నిజమైన విధేయత కలిగి ఉంటానని నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకతత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. పెంటమూరి రాజేశ్వరి మరికల్ గ్రామ పంచాయతీకి 1వ వార్డు మెంబర్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నేను పొందలకుంట బీరారు మరికల్ గ్రామ పంచాయతీ సభ్యుడిగా 2వ వార్డు సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలు భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నుకోబడినటువంటి 3వ వార్డుగా
శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సర్వభౌమత్వ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రకటన చేస్తున్నాను. గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైనాను. శాసనం ద్వారా 4వ వార్డు మెంబర్ శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతగా కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమే, పక్షపాతమే లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీగా నిర్వహిస్తానని ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. ఈ వేడుక మరికల్ గ్రామ పంచాయతీకి 5వ వార్డు సభ్యురాలుగా ఎన్నుకున్న నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయడానికి భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జి వసంత మధు, మరికల్ గ్రామ పంచాయతీ 7వ వార్డు మెంబర్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయతను కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. సభ్యులు ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము, పక్షపాతం లేకుండా నియమనిష్టలతో నిజాయితీ నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. కంచరి చంద్రకళ అనే నేను మరికల్ గ్రామ పంచాయతీ మరికల్ గ్రామ పంచాయతీ సభ్యురాలుగా ఎన్నికైనాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారతదేశ రాజ్యాంగానికి నిజమైన దేశాయుత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం కలిగి ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. అశోక్ కుమార్ అనే నేను మరికల్ గ్రామ పంచాయతీ 10వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో, పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను. పదకొండవ సభ్యురాలుగా ఎన్నికైన శాసనం ద్వారా భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని 2018 రామేశ్వరి
12వ వార్డు సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. మరికల్ గ్రామ పంచాయతీకి 13వ వార్డు సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. మరికల్ గ్రామ పంచాయతీ 12వ వార్డు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించబడిన నియమావళిని ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. మన నారాయణపేట అండ్ మరికల్ జిల్లా మరికల్ మండలాల్లో మనకు తెలిసింది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బాల్య వివాహాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఎక్కడైతే ఈ బాల్య వివాహాల ప్రాబ్లం ఉందో అక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఈ ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత బాల్య వివాహాలు చేయము అని చెప్పి మొత్తం పాలకవర్గం ద్వారా ఒక ఈ ప్రతిజ్ఞ చేపట్టాలని మేము అందరము నిర్ణయం తీసుకున్నాము. సో ఇప్పుడు అందరూ ప్రజలు కూడా మీరు కూడా పాలకవర్గం ఏవైతే చెప్తుందో మీరు కూడా ఒకసారి అది రిపీట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. బాల్య వివాహం అనేది ఒక సామాజిక దురాచారం మరియు చట్ట విరుద్ధం. ఇది బాలల హక్కు, విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధిని అడ్డుకుంటుంది మరియు వారి కలలను సాకారం చేసుకోకుండా నిరోధిస్తుంది. అందువల్లనే నేను బాల్య వివాహాలను వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబాన్ని బాల్య వివాహాలు జరగకుండా చూసుకుంటాను. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు నాకు తెలిసిన నేను చూసిన సంబంధిత పంచాయతీ ప్రభుత్వ అధికారులకు మరియు చైల్డ్ వెల్ఫేర్ లైన్ 1098 కు తక్షణమే తెలియజేస్తారు. అందరూ పిల్లలు విద్య
మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత భారత్ కోసం నేను నా మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు మన నాయకులు మరియు పత్రికా మిత్రులు మరియు అన్ని పార్టీల నాయకులు మరియు ఇక్కడ వేదికపై ఉన్నటువంటి వార్డు సభ్యులు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఎన్నో పార్టీలకు వెళ్ళి రకరకాలుగా ఎన్నో కష్టాలు పడి ఈరోజు మనము ఒక సర్పంచ్గా కానివ్వండి, ఒక వార్డు మెంబర్లు కానివ్వండి, ఒక ఉప సర్పంచ్గా కానివ్వండి గెలిచి ఇక్కడికి వచ్చేసాం. అయితే ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే మన గ్రామాన్ని డెవలప్ చేయడానికి మనం ఈరోజు ఈ కంకణం కట్టుకొని ఈరోజు మనం అందరం కూడా కలిసిమెలిసి మన గ్రామాన్ని ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం కుంటుపడ్డదో 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు మనం ఒక గ్రామంలో ఒక సర్పంచులు కానివ్వండి, ఒక ఉప సర్పంచులు కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి ఈ రోజు ఎన్నుకోవడం, ప్రజలు మనపై ఉంచిన దృష్టిని, నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి గ్రామంలో కానివ్వండి, ఎటువైనా కూడా మనం అందరం కలిసిమెలిసి ఈరోజు పెద్ద నాయకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ తెలియజేసుకుంటూ ఈరోజు మా సర్పంచ్ గారిని వేడుకుంటూ నేను అందరం కలిసి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో 2 మాటలు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తూ ముగిస్తున్నాను. వేదికపైన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, సార్ గారు మరియు మిగతా సార్ వాళ్ళు అందరికీ నమస్తే. ఇక్కడ విచేసిన నాయకులకు, తర్వాత అఖిలపక్ష నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు కొత్తగా 2 years తర్వాత సర్పంచ్గా మనం ఎన్నుకోబడినటువంటి గూప చెన్నయ్య గారు, నేను కోరేది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, ఏదైనా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మరికల్ గ్రామానికి ఎవ్వరికి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా అడిగిన వెంటనే తీర్చాలని కోరుతున్నా. ఈ వాటర్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రతిదీ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సర్పంచ్ గారిని, వార్డు మెంబర్స్ను, తర్వాత అందరినీ కూడా వార్డులో కూడా వార్డు మెంబర్స్ సమస్యలు ఉన్నప్పుడు తెలుసుకొని సర్పంచ్ గారికి తెలియజేసి ఎలాంటి సమస్యలు రాకుండా ప్రజలను 5 ఏళ్ల వరకు ఎలా చూసుకుంటారంటే ఎవరు వేలెత్తి చూపే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు చెన్నయ్య సర్పంచ్ అంటే ఇది చేసిండు అనే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు మరికల్ ప్రథమ పౌరునిగా ఎన్నుకోబడిన సందర్భం లోపల ఈరోజు మన మరికల్ ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలు అధికారం అంటే ఆ యొక్క గవర్నమెంట్ పరంగా ఉండే కొన్ని పనులు కూడా వెనుకబడిపోయినవి. కానీ ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ ఎన్నిక జరిగినది. దానిలో భాగంగా 14 వార్డు మంది సభ్యులు కూడా ఈరోజు ఎన్నుకోబడ్డారు. ఆ యొక్క బాధ్యత, వార్డు మెంబర్ల బాధ్యత ఏంటంటే ఒక్కొక్క వీధి ఏ విధంగా ఉంది ఆ బాధ్యత తీసుకొని చొరవతో తీసుకొని సర్పంచ్ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆ పనిని నెరవేర్చే విధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ చెన్నయ్య గారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మరికల్ చాలా పెద్ద గ్రామం, మేజర్ గ్రామ పంచాయతీ వెనుకబడిపోయింది. దానికి తోడుగా మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకొని పెడతాము. పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీల వారు కూడా వారికి మద్దతు ఇచ్చి చైతన్యిస్తే 5 సంవత్సరాలు నిర్విరామంగా ఈ యొక్క సర్పంచ్ పదవి కొనసాగే విధంగా మేము వెనుక ఉండి సహకరిస్తామని చెప్తున్నా. కనుక ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీలో ఇంతవరకు కూడా ఎలాంటి అలజడి లేకుండా 12 సర్పంచులు ఇంతవరకు, అంటే ఈ యొక్క 12వ నంబరుగా సర్పంచ్గా ఎన్నుకోబడిన చెన్నయ్య గారు ఈ యొక్క సందర్భం లోపల 5 సంవత్సరాలు నిర్విరామంగా ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. అందరి మన్ననలు పొంది అందరి గౌరవంగా చూసి ఎవరికి ఇచ్చే మర్యాద వారికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ యొక్క గ్రామం లోపల ఎలాంటి సంఘటన లేకుండా, ఎలాంటి అలజడి లేకుండా జరుగుతుంది. కనుక పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా ఆహ్వానించి వారికి మర్యాద ఇచ్చే బాధ్యత గూప చెన్నయ్య గారికి ఉంటుంది, ప్రజలకు ఇచ్చే మర్యాద కూడా ఉంటుంది. కనుక ఇప్పటి నుండి ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీ లోపల సర్పంచ్ అంటే ఎటువంటి మనిషి అని చెప్పి ఏలు పెట్టి చూపించిన విధంగా చేయరాదు. ఎందుకంటే ఎలాంటి
అవాంఛనీయ సంఘటన ద్వారా ఏదైనా ఇప్పుడు రేపు మీరు సోషల్ మీడియాలో అయిపోయినాయి. సోషల్ మీడియా దగ్గర మరికల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇట్లానే అంటారు. కానీ అది దానికి తావేయకుండా ఈ 5 సంవత్సరాలు అందరితో అణిగిమెనిగి ఉండి ఎంత ఒదిగితే అంత మంచిది అని చెప్పుకుంటూ ఈ యొక్క సర్వ లోపల వార్డు నెంబర్ సభ్యులకు మరి ఉప సర్పంచ్కు అన్ని పార్టీల అతీతంగా వచ్చిన నాయకులకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు గత 2 సంవత్సరాల నుండి మనమంతా వేచి చూసినటువంటి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గము ఎన్నుకోబడ్డటువంటి సందర్భంలో ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఎంపీడీఓ గారు, మరి ఇంకా అధికారులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, మీడియా సోదరులు, పాత్రికేయులు, మరి రక్షక భటులు, మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, పుర ప్రముఖులు, గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు మనం 2 సంవత్సరాల నుండి పాలక వర్గం లేకుండా గ్రామంలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేకుండా కుంటుపడిపోయి మనం చాలా ఇబ్బందులు పడ్డ సందర్భంలో ఈ రోజు నుండి మన పాలక వర్గమైనటువంటి గ్రామ సర్పంచ్ మరియు సభ్యులందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ఏది ఏమైనా కూడా సోదర భావంతో పార్టీలకు అతీతముగా మరియు ఎవరిని చిన్నచూపు చూడకుండా ఏ సమస్య వచ్చినా కూడా మన సమస్యలని భావించి, మరి గ్రామ సర్పంచ్ అంటే గ్రామానికి ఒక తండ్రి లాంటి వాడు కాబట్టి తప్పు చేసినా ఒప్పు చేసినా అందరినీ మన్నించి మీరు మంచి పరిపాలన ఇచ్చి గతంలో చేసిన సర్పంచుల కంటే కూడా ఇంకా మంచి పరిపాలన చేసిందనే ఒక మంచి పేరు తెచ్చుకుంటారా అని కూడా నేను సర్పంచ్ గారిని కోరుకుంటూ, మరియు ఎక్కడైనా కూడా మనము పొరపాట్లు చేసినా చేయకపోయినా మనల్ని అందరూ కూడా మన్నించి మనల్ని తన బిడ్డగా చూసుకుంటాడని కూడా ఈ సభాముఖంగా వారితో నేను సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. మరికల్ గ్రామ పెద్దలకు మరియు నాతోటి వార్డు మెంబర్లందరికీ నా యొక్క నమస్సుమంజనలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా జెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు మన వార్డు మెంబర్లో 8 మంది ఆడవాళ్ళు ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఆడవాళ్లకు అవకాశం కలిగించి వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మరికల్ గ్రామాన్ని గ్రామం అనకుండా మా ఈ 5 సంవత్సరాల్లో మరికల్ గ్రామాన్ని ఒక పట్టణంగా తీర్చిదిద్దాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ప్రతి వార్డు సభ్యులు వాళ్ళందరూ కూడా ఆ సమస్యలను తీర్చి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. గెలుపొందిన సర్పంచ్ గారికి అండ్ ఉప సర్పంచ్ గారికి అందరి వార్డు మెంబర్లకి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వారి సహాయంతో వార్డులలో ఉండే సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్స్ మరియు గ్రామ పంచాయతీ అధికారులు, గ్రామ పెద్దలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్స్ కూడా ఏంటంటే మరికెల్లో పార్టీలకు ఏ పార్టీ ఆ పార్టీ అనకుండా ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఏదో గ్రహించి పార్టీ అతీతంగా మీతో పాటు మీ పై ఉన్న నాయకుల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ సమస్యలు ఖచ్చితంగా తీరుస్తారని ఆశిస్తున్నాను. ఇంకోటి ఏమంటే పింఛన్లు చిన్న వృద్ధులకు వాళ్ళకు పోస్ట్ ఆఫీస్ వచ్చి చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రిక్షా చేసుకొని ఇక్కడికి వచ్చి పెన్షన్ చేసుకుంటే వాళ్ళు చాలా కింది అవుతుంది. దయచేసి ఆ పెన్షన్దారులకు మీరు వీళ్ళని అక్కడ పంపించి పింఛన్ ఇస్తారా లేకపోతే ఎట్లా చేసి ఖచ్చితంగా వాళ్ళ సమస్యని మీరు గుర్తించాలి. ఎందుకంటే మేము ప్రతి వార్డు తిరిగి వార్డు మెంబర్ కోసం ఓటు కొరకు మీ కొరకు మేము తిరుగుతుంటే
సార్ మాకు ప్రోనిగా రాదు, అది పోతే మా కళ్ళు పడతలేవు, చేతులు పడతలేవు, పింఛన్ మాకు ఇస్తలేరు సార్. దయచేసి మీ కాలు మొక్క అంటే పెద్ద వయసు కాలు ఇబ్బంది పడితే మాకైతే చాలా బాధ అనిపించింది. దయచేసి సెక్రటరీ సార్ కానీ సర్పంచ్ కానీ మన టీం అందరూ కలిసి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మహా అంటే ఒక 30-50 మంది ఉండొచ్చు వృద్ధులు, కళ్ళు పడితే వాళ్ళు వాపస్ వస్తుండ్రు. అందుకే గౌరవ నాయకులు మన కాంగ్రెస్ నాయకులు కానీ మరి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అందరు నాయకులు పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో పాలు పంచుకుంటూ నీతి విద్యార్థులు నిస్వార్థంగా, దయచేసి నిస్వార్థంగా మన గ్రామం చాలా వెనుకబడ్డది ఇప్పుడు. అంటే అభివృద్ధిలో ఈ మధ్యలో కొద్దిగా లీడర్లు సొంత ఖర్చులతో ఈ గ్రామాభివృద్ధికి పాలు పంచుకుంటున్నాము. ఇంకోటి యువత మేలుకు నీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకో అన్నట్టుగా యువతకు ఒక క్రీడా మైదానం లేదు మర్కెల్లో. దయచేసి కొన్ని రోజుల కళ యువతకు, ఆ యువత కూడా ఒక క్రీడా మైదానం ఖచ్చితంగా మీరు సమకూరుస్తారని మన లీడర్స్ నేను అడిగి ఎమ్మెల్యే గారిని అడిగి ఖచ్చితంగా అదుగు చేస్తారని కోరుతున్నాను. ఇంకోటి మన మర్కెల్ గ్రామానికి ఎన్ని కాలేజ్ కానీ ఎన్ని వచ్చినా కూడా స్థలాలు లేవంటారు. స్థలాలు దయచేసి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా కూడా మీరు గుర్తించి అఖిలపక్ష నాయకులు అందరూ సమిష్టిగా కూర్చొని ఏది వచ్చినా సరే కాలేజ్ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ ఏమి వచ్చినా సరే ఒక్కటి పోకుండా, అంటే ఎగ్జాంపుల్ ఏమనుకోకండి, ఒక చిన్న ఒక కస్తూర్బా స్కూల్ వచ్చింది మర్కెల్ గ్రామానికి. ఆ సందర్భంలో స్థలం లేక పక్క గ్రామానికి వెళ్ళిపోయింది. అంటే పొరపాటు మీద అంటలేను, సమిష్టిగా అఖిలపక్ష నాయకులు కూర్చొని మాట్లాడుకొని అటువంటి స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎన్ని వచ్చినా సరే మన మర్కెల్లో ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులు కానీ వివిధ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే దయచేసి అందరుగా ఏమన్నా మర్కెల్గా వస్తే సమీక్షగా కూర్చొని మర్కెల్ గ్రామ అభివృద్ధిలో తమవంతు అందరూ పాలు పంచుకొని మర్కెల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మర్కెల్ సర్పంచ్ ప్రవాసీకరణకు చేసినటువంటి మా మర్కెల్ పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద పదవి మా చిన్న వయసును చూడకుండా కూడా మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ అవకాశం కల్పించారు. మీ అవకాశం కల్పించిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మీకు ఎల్లవేళ సేవలాగా ఉండి పనిచేస్తుంటామని సర్పంచ్ ప్రజలకు తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాలకు వెళ్ళి గ్రామ పంచాయతీ ఫండ్స్ లేవు కాబట్టి సెక్రటరీ గారికి ఎంతో ఇబ్బంది అయింది. చెత్తకు రాకపోవడం, నీళ్లు కలెక్షన్లు ఇవ్వకపోవడం, ఇలాంటివి ఎన్నో రకరకాలైనటువంటి జరిగినవి. అదేవిధంగా వీధి లైట్ కూడా లేకపోవడం, చాలా 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఇప్పుడు నూతనంగా సర్పంచ్ ఏర్పడడం జరిగింది. కంపల్సరీ సెంటర్లు నీళ్ళు వస్తాయి, స్టేట్కి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు సర్పంచ్ అంటే చిన్న ఒక్కడే కాదు, అతనితో పాటు 14 మంది వార్డు సభ్యులు ఉన్నారు. వాళ్ళంతా కలిసి ఒక టీము. ఇప్పుడు మన మర్కెల్ ప్రజలు ఏమైనా అడగాలంటే కూడా ఇంతకుముందు సెక్రటరీకి ఫోన్ చేస్తుంది, లేకపోతే రాజకీయాన్ని ఫోన్ చేస్తాయి, సమస్య చెప్తుంది. ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే మీ వాళ్ళలోని మీకు పని చేసి పెట్టే నాయకుడు ఒకటి వచ్చింది. మీ పని చేయడానికి వచ్చింది వార్డు నెంబర్ తప్ప ఆయన వార్డు నెంబర్ అయిపోతే కాదు. కంపల్సరీ మీకు సేవకుడు లాగా ఉంటాడు. ప్రతి ఒక్క వార్డు నెంబర్ ఎవరైనా సరే పార్టీలో అతీతంగా. ఈ రోజు కలిసిన చిన్న 14 తారీఖు రోజు పార్టీలతో కూడా అతీతంగా అందరం పోరాడి గెలిపించుకున్నాం. కానీ ఆ రోజు విజయం తర్వాత ఇప్పుడు మన మర్కెల్ గ్రామ సర్పంచ్ అయిందో మన అందరికీ సర్పంచ్ పార్టీలను పక్కకెట్టి మన మర్కెల్ చాలా వెనుకబడింది. అన్ని విధాలు చూసుకుంటే విద్యలైనా సరే, ఇక్కడ ఏర్పాట్లైనా సరే, తర్వాత చెత్త చేయడం అలా ఏ చూసినా కూడా మన మర్కెల్ చాలా వెనుకబడింది. అదొకటి చేయాలంటే అన్ని పార్టీలు కలిసి ముందుకు వచ్చి మన వార్డు మెంబర్లు కూడా ఆ పార్టీ ఏ పార్టీ అనకుండా అందరం కలిసి మెలిసి మన లీడర్లు కూడా అందరం ప్రతి ఒక్క పార్టీ ముందుకుండి మన మర్కెల్ని ముందు తీసుకుపోదామని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అంతేవిధంగా చిన్నయ్య ఇప్పుడు ఏదైనా మర్కెల్ సమస్య కూడా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోకుండా మర్కెల్ అన్ని పార్టీలు పెద్ద మనుషులు ఉన్నారు, కొంచెం ఆలోచన చేసి ఒక రోజు కాకపోతే 3 రోజు చెప్తాను చెప్పి వాళ్ళకి అవకాశం 2 రోజులు ఆపండి. వచ్చింది అని చెప్పి అప్పుడు నిర్ణయం వస్తే వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకొని ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఇబ్బందులు పాలవుతాము. ఖచ్చితంగా 2 రోజులు టైం తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని
వాళ్ళకు అనుగుణంగా ఈ సమస్య ఇట్లా వచ్చిందని చెప్పి మనమందరం చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ప్రజలందరూ కోరుతున్నాను. ఈ రోజు అదేవిధంగా వార్డు నెంబర్లు కూడా ప్రభుత్వ వార్డు నెంబర్లు అంటే కొంతమంది వార్డు నెంబర్ ఓడిపోయారు, కొంతమంది అందరూ గెలిచారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు గెలిపించుకున్నారు. పని చేయించుకున్న బాధ్యత కూడా మీరే. ఇంటి ముందుకు వస్తే కంపల్సరీ పని చేయకపోతే మీకు ఓట్లు వేసినాము, మేము గెలిపించినాము, ఖచ్చితంగా నీకు పని చేసుకోవచ్చని చెప్పి మీరు వార్డు మెంబర్ని ఇబ్బంది పెడితే ఆయన వచ్చి పని చేపిస్తాడు. అప్పుడు సర్పంచ్ సాధ్యమైనంత పని చేయించిపోతాడు. ఒకవేళ సర్పంచ్ గారిని చూసానంటే కూడా తగిన మన బర్ణికమ్మ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎందుకంటే అడిగిన నాడే ఏదైనా సరే కాదన్నాడు. దాంతో శివకుమార్ రెడ్డి ఉన్నాడు. కంపల్సరీ మీకోసం మేము మరికెళ్ళిన అభివృద్ధి పనులు నడిపి చూపిస్తామని చెప్పి ఈ అవకాశం వచ్చిన కోసంకి మరికెళ్ళి ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం సర్పంచులు కానీ వార్డు మెంబర్ గారు లేనందుకు సమస్యలు మొత్తం చాలా కూడా వెనుకబడిపోయినాయి. ఇప్పుడు నూతనంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోవాలి. దయచేసి సన్మాన కార్యక్రమం కొద్దిసేపు అయినా ఉంటుంది. సర్పంచ్ గారు శివకుమార్ రెడ్డి సార్ మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం స్టార్ట్ అయితే దయచేసి నారాయణపేట మాజీ అధ్యక్షుడు కుమ్మం శివకుమార్ రెడ్డి గారు నూతనంగా ఎన్నుకోబడ్డ విపక్ష నాయకులు చిన్న సన్మానం. అదేవిధంగా ఉప సర్పంచ్ కావ్య గారు కూడా చిన్న సన్మాన కార్యక్రమం. వీరిద్దరి సన్మానం తర్వాత కార్యక్రమము ఇంకా కొద్దిసేపు ఉంటుంది కాబట్టి ఎవరికైనా వాళ్ళు కూర్చోవాలి. నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మరి నారాయణపేట గౌరవనీయులు మన ప్రియతమ నేత కుమ్మం శివకుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి 14 వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత కొద్దిసేపు కార్యక్రమం ఉంటుంది. కుమ్మం శివకుమార్ రెడ్డి సందేశం, అదేవిధంగా మన నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ సందేశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సమయపాలన పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం సమయం లేట్ అయిన ఈ కార్యక్రమానికి కుమ్మం శివకుమార్ రెడ్డి సార్ గారు విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరికెళ్ళి ఎన్నో సందర్భాల్లో ఎంతగానో సహాయ సహకారాలు అందించినటువంటి కుమ్మం శివకుమార్ రెడ్డి సార్ గారు ఈరోజు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను మరి ఎంతో ప్రేమతో సన్మానిస్తున్నారు. మరి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి పత్రికా మిత్రులు ప్లీజ్. అందరి పేర్లు ఒకటేసారి చెప్పిస్తాను. అందరికీ నమస్కారం. నెక్స్ట్ నీ ఛాన్స్. ఇంకా ఎన్నికలు అయిపోయినాయి. రాజకీయాలు పక్కన పెట్టి మరికల్ డెవలప్మెంట్ అనేది ఒకటే ఆలోచన. ఆ వారం రోజులే రాజకీయాలు, మళ్ళీ ప్రతినిధులు వాళ్ళు వీళ్ళు అన్ని పాత కథలు చేయొద్దు. అధ్యక్ష, ప్రత్యేక ధన్యవాదాలు మీకు. ఇక అందరు ముఖ్య నాయకులు అందరూ పేర్లు తీసుకుంటే కరెక్ట్గా ఉండదు. మరికల్
పార్టీ సీనియర్ నాయకులు కానీ యువకులు కానీ వాళ్ళ పేర్లు తీసుకోవాలని కోరుకోకండి అందరూ. అది ఆగమవుతాయి. ఒక పేరు మిస్ అయింది అనుకుని ఆ పేరు మిస్ అయింది డాక్టర్ నాయి పగలవుతుంది. మీరు బాగానే ఉన్నారు. సో అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మరికల్ హెడ్ క్వార్టర్ వాసులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తున్నాను. ఇంకా పార్టీలకు అతీతంగా అన్న నువ్వు మంచోడు అమాయకుడు అనే నమ్మకంతో నీకు ఓట్లు వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు కూర్చోండి. నువ్వు రూపాయి ఖర్చు పెడితే, కష్టపడితే నీ రూపాయి ఖర్చు పెడితే ఎదుటోళ్ళు 100 పెట్టినా కూడా జనాలు నీకే ఓటేసిందంటే ఒక నమ్మకంతో వేసినారు నీకు. ఎవరిని కూడా మళ్ళీ మొక్కలు చూసి బొట్టు పెట్టకుండా ఏదైతే మాట ఇచ్చినామో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇందిరా మిల్లు కానీ ఏది కూడా ఇచ్చినా కూడా పార్టీలకు అతీతంగా గరీబోడా లేదని చూసి మాత్రమే మీకు ఆ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కూడా మీకు చెప్తున్నాను. ఎవరి మీద ద్వేషం లేదు. రాజకీయంలో ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ఎజెండా తీసుకొని మాట్లాడతారు. మనం ఏంటంటే ఇప్పటిదాకా ఇది చేసినాం, ముందు ఇది చేస్తామన్నందుకు అది నమ్మి మనకి గెలిపించినారు. సో ఎవరిది ఏదున్నా కూడా ప్రతి వార్డు ఏ పార్టీ అయినా గెలవడానికి సంబంధం లేదు. 14 వార్డులు ఉన్నాయి మనకి. 14 వార్డులలో కూడా సమానమైన డెవలప్మెంట్ దయచేసి చేయండి. అయ్యా నీకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నాకు ఎక్కువ అన్నీ అయిపోయినాయి. ఓట్ల సంగతి అయిపోయింది, కట్టకట్టింది, పక్కన పడేసింది అయిపోయింది. గతంలో మాదిరిగా ఎట్లాంటివి కూడా అయ్యా ఇద్దరు అన్నదమ్ములుగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మరికల్లో జరిగినాయి. అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరి సీనియర్లకు కూడా మళ్ళీ అప్పుడు ఎట్లాంటి అవతవకలు ఉండొద్దు. క్లియర్గా ఇది ప్రజాపాలన. రేవంత్ మన ముఖ్యమంత్రి ఇచ్చే స్కీములు కానీ ఏది కానీ ప్రతి పౌరుడికి అందేలా చూసే బాధ్యత కూడా మీ ఇద్దరికి అప్పచెప్తున్నాయి. ఇక్కడ వార్డు సభ్యులందరూ కూడా అయ్యా ఇంకా మర్చిపోండి ఏ పార్టీకి నుంచి వచ్చినాము, ఏ వార్డు నుంచి వచ్చినాము, ఇవన్నీ తీసేయండి, పక్కన పడేసేయండి. అందరు సమానంగా, అందరు కలిసికట్టుగా మరికల్ అభివృద్ధి తప్ప వేరే ఆలోచన పెట్టుకోకుండా దయచేసి. ఇంకంతే ఈ రోజున రాజకీయాలు బంద్ చేసేయండి. మళ్ళీ 3 సంవత్సరాలకి రాజకీయాలు వస్తే అప్పుడు చూద్దాం. మధ్యలో ఎంపీటీసీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 10 రోజులు డందుమని అప్పుడు ఏం చేస్తామో చేస్తాం. అంతేనా? మీకు మాత్రం మీ ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితులు మళ్ళీ రాజకీయాలు అతీతంగా డెవలప్మెంట్ ఆఫ్ మరికల్ ఏ అవసరం ఉందో చెప్పండి. మేజర్ కూడా పనికమ్మది ఇంకా కాలు కొంచెం ఒక వారం రోజుల్లో మంచిగా అవుతుంది. సో ఆమె కూడా ఏంటంటే మీ అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ అయ్యా మీ కమిట్మెంట్ చేసిన ఇల్లు 1000 ఓట్లతో గెలవాలనుకున్నా, లేకపోతే నీ వల్ల అనవసరంగా రాజకీయం ముఖ్యమై మరికల్కి ఎన్ని ఇళ్ళు అని చెప్పినా 7 తెలుసు. 1000 ఓట్ల లీడ్ ఇస్తే 200 ఇల్లు అంటే 10 కోట్ల వర్త్ ఆఫ్ ఇల్లు ఇస్తాను. కానీ మరికల్ ఏంటంటే అభివృద్ధి గరీబోళ్ళకి నీడ దొరికేదానికంటే రాజకీయం ఎక్కువైంది. మీరు అర్థం చేసుకోండి. సర్పంచ్లో ఏం పోయేది ఉంది. కొట్లాడితే ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు డబ్బులు కొట్టుకుంటే దానికి లెక్క. అంతేనా? సరే ఏదేమైనా కూడా మీరు తక్కువ ఓట్లతో గెలిచిన నా తరఫు నుంచి 100 ఇండ్లు మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాను. 50 ఇండ్లు ఇప్పుడు ఇస్తున్నాను. పరిగణతో మాట్లాడి 50 ఇండ్లు ఇదే నెలలో శాంక్షన్ చేస్తాను. ఎప్పుడైతే అవైలబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి అన్ని వార్డులకి ఎక్కడైతే అవసరం ఉందో గరీబోళ్ళు అందరికీ ఇవ్వండి. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తామనే ఆలోచన తీసేయండి. గరీబోడు ముఖ్యం, కాంగ్రెస్ ఓట్లు కాదు. గరీబోళ్ళ ఓట్లతోనే పనికమ్మ గెలిచింది, గరీబోళ్ళ ఓట్లతోనే చెన్నైనా గెలిచింది. దుడ్లు వాళ్ళంతా ఎట్టున్నారో మీకు తెలుసు. అంతేనా? దుడ్లు వాళ్ళు ఎట్టున్నారో తెలుసు. గరీబోడికి గరీబోళ్ళు ఓట్లేస్తారు. అవునా కదా? తప్పు మాట్లాడేదమ్మా. ఏమప్పా బాగా దుడ్లు ఉన్నాయి ఇదరా పూర్ణే కాస్త కరిగిపోయింది కొత్త గొప్ప ఉంటాయి. అంతే ఆలోచన చేయదు. నీకు వ్యాపారం ఒకటి నేర్పిస్తాను, హైదరాబాద్ సంపాదిస్తాను. నేను బెంగళూరులో 10 రోజులు సంపాదిస్తాను, నువ్వు హైదరాబాద్ సంపాదిస్తాను. ఈ టైం చేయొద్దు. అర్థమైందా? రైట్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఏంది పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు. ఇచ్చిన దానికి ఖచ్చితంగా కమిట్మెంట్స్ ఉన్నాయి. మేజర్ రిక్వైర్మెంట్స్ మీకు ఏదైతే రోడ్లు అయినా ఉన్నాయో కూడా అవన్నీ కూడా పనికమ్మ దాంట్లో నుంచి వస్తాయి ఫండ్స్. ఖచ్చితంగా ఇండ్లు కూడా దాంట్లో నుంచి వస్తుంది. అయ్యా డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని చోట్ల బాగలేదు. కరెక్టేనా? సో గ్రామ పంచాయతీ ఫండ్స్ ఈ వార్డు ఆవాడకుంటే ముందు డ్రైనేజ్ ఎక్కడ అవసరం ఉందో దానికి వాడండి. ఓకేనా? అది వాడేసుకుంటే మిగతా అభివృద్ధి కార్యక్రమాలకి నేను ఫండ్స్ అరేంజ్ చేసే బాధ్యత పన్నికమ్మ తరఫున ఆమె మాటగా చెప్పంపింది. మరికల్కి తప్పకుండా అనే విధాలు
చేస్తాం. ఓకేనా? ఇక ఈ రోజు నుంచి ఇక ఎట్లాంటి రాగద్వేషాలు లేకుండా ఎట్లాంటి కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అందరూ. ఎదుటి కూడా చెప్పండి ఇక బంద్, కొట్లాట దుకాణం బంద్. మరికలు ఎట్లా బాగుపడుతుంది, గరీబోడికి ఇల్లు ఎట్లా వస్తుంది, రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా లేవా, వచ్చిన అన్ని కుటుంబ సభ్యులకి సన్న బియ్యం వస్తుందా లేదా, కరెంట్ బిల్లులు అందరికీ 0 వస్తున్నాయా లేవా. 0 కరెంట్ బిల్లు నేనే మాట్లాడుతున్నాడు, కొన్ని ఉన్నాయి. మీరు ఒక లిస్ట్ అవుట్ చేస్తే సర్పంచ్ గారు, నేనేమంటున్నాను, అందరు కలిసి ఆ లిస్ట్ ఏదైనా ఉంటే కన్సర్న్డ్ అధికారులతో మాట్లాడి అవసరం ఉంటే ఎస్సీ గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే న్యాయం చేసి ప్రతి ఒక్కరికి 0 బిల్లు వచ్చేలా చూసుకోండి. అందరికీ అయ్యా గ్రామ పంచాయతీకి వచ్చిందంటే ముఖం చూసుకోలేదు, నీకు ఓటేయని ఏపోని. నువ్వు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాదు, మరికల్ ఈ రోజున మరికల్కి సర్పంచ్. మరికల్లో ప్రథమ పౌరుడి, అదేవిధంగా ఆ స్థానంలో ఉండి ప్రతి పౌరుడికి కూడా నువ్వు సేవ చేయాలని కూడా కోరుకుంటూ అందరి సమక్షంలో మీరు మాట్లాడుతున్నారు. రాగదేశాలు లేకుండా ప్రతి పౌరుడికి పనిచేస్తాను చెప్పి పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడికి ఖచ్చితంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక నాకు కూడా బాగా ఆకలిస్తుంది, తిరిగి పొద్దున్న నుంచి తంగైనా గోవ పెడితే తింటా, లేకపోతే సగం పోతారు. ఎందుకు ఎంతసేపు మాట్లాడుతుంది చూస్తున్నారు మీరు అందరూ, మంచి ముద్దు ఉందయ్యా. నాకేమో మరికలు తిందురా అను ఈయన తిండి పెట్టరని అర్థమైందమ్మా. వెళ్ళొస్తాను. నమస్కారం అందరికీ. మంచిగా హ్యాపీగా నాన్నపెట్టి వాళ్ళు ధన్యవాదాలు అన్నదా. సార్ ఎంపీడీఓ గారు ఎట్లాంటి అవకాశం లేకుండా చక్కగా ఈ డ్యూటీస్ నిర్వహించారు. అందరు అఫీషియల్స్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఎట్లాంటి దౌర్జన్యాలు లేకుండా కంప్లీట్ కాన్స్టిట్యున్సీలో అందరికీ అవకాశాలు ఇస్తూ ఫ్రీగా ఎలక్షన్ చేసుకున్నాం. రాబోయే ఎలక్షన్లు కూడా ఎవ్వరేం కొట్లాడుతూ ప్రశాంతంగా చేసుకున్నాం. ధన్యవాదాలు అందరూ. టైగర్ వచ్చింది చూడండి ఒక సైడ్. అన్నా సురణ కొంచెం అన్నా సురణ ఇక్కడ చూడండి పిచ్చిలో ఇచ్చిన వెనక్కి అధ్యక్షుడు హరీష్ బాబు అయ్యా ధన్యవాదాలు. చేసిందో లేదా ఉంటారు. కానీ సర్పంచ్ మీరు ఈ ఎన్నిక తర్వాత మన సర్పంచ్ అనే అతను మన గ్రామ పంచాయతీలోనే 24 గంటలు ప్రజలకు అవైలబుల్గానే ఉంటారు. ఇప్పటి నుంచి మీరు ఏ సమస్య ఉన్నా, ఎవరున్నా, సెక్రటరీ గారు కానీ సర్పంచ్ గారు కానీ వాళ్ళు గ్రామ పంచాయతీలు ఉంటారు. మీకు ఏది చెప్పినా కూడా వాళ్ళు నా వరకు వెంటనే ఇమీడియట్గా తీసుకురావడానికి ఈ గ్రామ పంచాయతీ లెవెల్లో ఇన్కేస్ ఏదైనా సాల్వ్ కాకపోయినా కూడా నా లెవెల్లో ఏదైనా సాల్వ్ అయ్యేది ఉంటే అక్కడికి ఇమీడియట్గా తీసుకొచ్చి అది సమస్య ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అభివృద్ధి దిశగా మనం తీసుకువెళ్ళడానికి ఇప్పుడు మంచి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎన్నికలు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నికలు అయిపోయినాయి, పార్టీలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కేవలం సర్పంచ్ గారిని కోరేది అభివృద్ధి మాత్రమే మీ లక్ష్యంగా ఉండాలి. ఇంకొకటి, నేను మా స్నేహితులు డిప్యూటీ కలెక్టర్ పనిరాజు అని మన నారాయణపేట డిప్యూటీ కలెక్టర్
మా నవీన్ అని చెప్పి బోడుపల్ మున్సిపల్ కమిషనర్, ఇద్దరు స్పెషల్గా రిక్వెస్ట్ చేసి మన మరికల్ గ్రామానికి తీసుకొని వచ్చిన. మా అందరి గైడెన్స్ మీకు ఉంటుంది, వాళ్ళు ఇన్పుట్స్ పక్క స్టేట్లో ఇక మేమంటే ఇక మేము స్టేట్లో ఇక మోస్ట్ ఇంటెలిజెంట్ అన్నట్టు గ్రూప్ అన్నమాట. సో మా ఇన్పుట్స్ అన్నీ సర్పంచ్ గారికి ఉంటాయి, మీరు అవి తీసుకొని అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు గ్రామ పెద్దలు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఏమో మాట్లాడడానికి చాలా రాసుకొని వచ్చాను, కానీ మాట్లాడడానికైతే లేదు. ఇంకోటి ఉపన్యాసాలు కూడా నాకు ఎక్కువగా అలవాటు లేవు, కానీ ఖచ్చితంగా మరికల్ గ్రామం కోసం ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. పార్టీలకు అతీతంగా మరియు ఏ భేదాలు లేకుండా, ఈ వాడు ఆ వాడు అనకుండా ప్రతి ఒక్కరికి తప్పకుండా అందుబాటులో ఉంటానని, అలాగే మరికల్ అభివృద్ధి కోసం నేను తప్పకుండా పనిచేస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అన్న ఒక్కసారి లోపలికి పోయేస్తే వేద సన్మాన గారికి అన్న ఒకసారి లోపలికి పోయి తన స్థానంలో సర్పంచ్ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత సర్పంచ్ అందరూ అధికారం పెట్టి లోపలికి పోవాలి. పెద్ద మీకు మనం కూడా ఒకసారి అన్న సర్పంచ్ గారు అందరూ సరికాలు వచ్చి మాట్లాడుకోవాలి. సర్పంచ్ ఇక్కడ జిల్లా నుంచి వచ్చిన అందరూ రిజిస్టర్ తీసుకోండి. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకో. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకో. డిప్టీ సార్ ఉన్నాడు చూడాలా? డిప్టీ సార్ ఆడున్నాడు చూడు. డిప్టీ సార్ ఆడినట్టు చూడు. ఆఫీసర్ సార్ ఇచ్చు. స్పెషల్ ఆఫీసర్ సార్ ఇచ్చు. రవేనా నేను ఎక్కడ పోయినా అడ్డమే వస్తుంది. రవేనా సందీప్ ఇంకో చైర్ తీసుకో సార్. మీరు అందరూ
సార్ రండి సార్ మీరేంటి అక్క మీరేంటి అక్క ఎవరి తర్వాత మీరందరూ తర్వాత అందరూ వంగండి, మీరు వేయండి. ఏనా అందరూ ఏంటి స్వీట్ తినిపియండి, ఒకరొకరు స్వీట్ తినిపియండి అంగన్వాడీ వాళ్ళకి. ఓన్లీ అంగన్వాడీ వేరే వాళ్ళు లాకుండా ఏనా కేసు ఫోటో దిగండి, సైడ్లోకి వెళ్ళి దిగండి ఫోటో. అందరూ మధ్యలోకి వెళ్ళండి, మధ్యలోకి వెళ్ళి వేసి అటు వెళ్ళండి, వేసి వెళ్ళండి, అవతలకి వెళ్ళండి. అక్క మీరు మధ్యలోకి వెళ్ళండి, అక్క మధ్యలోకి వెళ్ళండి, అటు వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. అక్క మీరు వెళ్ళండి, అక్క కొద్దిగా లోపలికి వెళ్ళండి. నెంబర్లు అంగన్వాడీ వాళ్ళు మొత్తం అది ఒకసారి చెప్పు. అటో చేయి. ఆధ్వర్యంలో వార్డు సభ్యులకు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంగన్వాడీ టీచర్లు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సర్పంచ్ గారు ప్రత్యేక దృష్టి సారించి వారికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయాల్సిందే వారికి తెలియజేస్తున్నాం. అందరూ అందరూ చేరుతారా ఇట్లా పాలకవర్గ